భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అంటే భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైనట్టేనని బీజేపీ నాయకులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్స్లో వరంగల్ జిల్లా సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకులు గంట రవి, ఎం ధర్మారావు, కుసుమ సతీష్, కె శ్రీధర్, అశోక్ రెడ్డి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ సభ్యత్వం తీసుకునేటప్పుడు సభ్యులకు అవగాహన కల్పించి వారిపై వారే సభ్యత్వం తీసుకునే విధంగా చేయాలని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం దేశం మొదట తర్వాతనే పార్టీ అనే విధంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు వద్దకు వెళ్లి సభ్యత్వ నమోదు చేసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి బూత్ నుండి 200 మందికి సభ్యత్వం ఇచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని, 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ప్రజలు చిన్న తీర్పుగా భావించి సభ్యత్వం చేయాలని, ప్రతి కార్యకర్త కష్టపడి సభ్యత్వాలు నమోదు చేసి పార్టీని అభివృద్ధి వైపు నడిపించాలని బీజేపీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు. మన ఎగ్జామ్స్ అప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు మనం గుర్తుపట్టి ఎమ్మెల్యేలు గెలవాలి. మన టార్గెట్ 88. చప్పట్లో కొట్టండి. 8 ఎమ్మెల్యేస్, 8 ఎంపీస్. టార్గెట్ 2028 88 ఎమ్మెల్యేస్. తర్వాత 2020. ఈసారి 2024 అంటే ఈ సంవత్సరం కదా. అదేవిధంగా ఎన్నిక రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులు వంగాల సమ్మిరెడ్డి కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్ గారు, వేదిక మీద కల్పన నవీన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జలగం పాపారావు గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్ జిల్లా సర్పంచ్ ప్రముఖ వెన్నపల్లి పాపన్న గారు. మనం మెంబర్షిప్ పోతుంది. ఇప్పటికీ ఆన్లైన్ మెంబర్షిప్, ఆఫ్లైన్ మెంబర్షిప్, నమో యాప్ మెంబర్షిప్, సాధారణ మెంబర్షిప్, క్రియాశీలక మెంబర్షిప్, విశిష్ట మెంబర్షిప్ అన్నీ చెప్పడం జరిగింది. కానీ మొదట కార్యదక్షత చెయ్యాలనే తపన ఉండాలి. చెయ్యాలనే తపన ఉంటే టైం ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. నా మోడీ గారికి 24 గంటలే ఇస్తారు, రాహుల్ గాంధీకి 24 గంటలే వస్తారు, మీకు 24 గంటలే ఇస్తారు. కానీ మోడీ గారు 24 గంటలు కార్యదీక్షతో పనిచేస్తారు. మిగతా వాళ్ళు అట్లా చేయలేరు కదా. సో మోడీ గారు చేసిన పనులు మనం ఈవెన్ 1% చేసినా కూడా కనీసం మన తెలంగాణలో బీజేపీ మెంబర్షిప్ ఒక 40 నుంచి 50 లక్షలని ఈజీగా చేరుకుంటాం. ఇప్పుడే ధర్మారావు గారు చేయలేని అడుగులు వేరు. బీజేపీలో మెంబర్షిప్ చేయమంటేనే నీ యొక్క ప్రెస్టేజ్ పెరిగిందంట. బీజేపీలో ఒక జిల్లా అధ్యక్షుడు అంటే కేంద్ర మంత్రి కంటే పెద్ద పదవి. ఎందుకంటే కేంద్ర మంత్రి కూడా రావాలంటే ఈయన పర్మిషన్ తీసుకోవాలి. మండల పార్టీ అధ్యక్షుడు కూడా అదే పరిస్థితి. అంటే నీ యొక్క వాల్యూ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్లో నువ్వు ఒక కార్యకర్తను, ఒక క్రియాశీలక మెంబరు, ఒక కార్యవర్గ సభ్యుడు అంటే నీ ప్రెస్టేజ్ అనేది పెరుగుతుంది. సేమ్ టైమ్గా బీజేపీలో మెంబర్షిప్ అనేది కేవలం ఒక పార్టీకి మెంబర్షిప్ కాదు, భారతదేశ మనుగడలో, భారతదేశ ప్రగతిలో, భారతదేశ అభివృద్ధిలో, అఖండ భారత్లో నువ్వు భాగస్వామ్యం కావాలంటే బీజేపీ మెంబర్షిప్ చేయరవై అని చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. అందుకొరకే భారత్ ఈస్ ఫర్ బీజేపీ, బీజేపీ ఈస్ ఫర్ ద భారత్ అనే విధానం ప్రజలకు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం. మీరు ఇంకోటి ఏంటంటే, మనం చాలామంది పోయినప్పుడు మనకు మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్లో భాగంగా మీకు చాలా రకాలు క్రియాశీలక మెంబర్షిప్ కాకుండా సాధారణ మెంబర్షిప్. చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, మన విశ్వకర్మ కానీ, లేకుంటే ఇల్లు వచ్చిన వాళ్ళు కానీ, వివిధ స్కీములు కానీ, కిసాన్ సమ్మాన్ నిధి వచ్చిన వాళ్ళు కానీ, యూరియా కానీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ వచ్చిన వాళ్ళు కానీ, ఈ శ్రమ్ కార్డు హోల్డర్స్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. దాదాపు 1 మంది లాభార్థి లిస్టు తెలంగాణలో ఉంది. దానికి ఏం చేయాలంటే ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పబ్లిసిటీ. ప్రిపరేషన్ అనేది కంటే పబ్లిసిటీ కంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఈజీగా ఉంటే పబ్లిసిటీ ఆటోమేటిక్గా అయిపోతుంది.